హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి కరివేపాకు కారం పొడి అనమాట. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, రోజు ఒక్క ముద్దలోకైనా ఈ కరివేపాకు పొడి తింటే చాలా మంచిది, అరుగుదలకు మంచిది, అలాగే హెయిర్ గ్రోత్కి మంచిది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, హెయిర్ గ్రోత్కి అయితే మెయిన్. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మా అమ్మమ్మ స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే పచ్చెనగపప్పు తీసుకోవాలి. వీటిని కొన్ని సైడ్లు పచ్చెనగపప్పు అంటారు, మా సైడ్ అయితే శనగబాయలు అంటారు. ఇంతకు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలన్నమాట. సో నేనైతే క్వాంటిటీ చెప్తాను. ఒక కప్పు తీసుకున్నాను అంటే ఒక 100 గ్రామ్స్ అనమాట. 100 గ్రామ్స్ తీసుకొని సిమ్లో పెట్టుకొని ఇవి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉద్దిపప్పు, మినపప్పు, గుండు పప్పు అంటారు కదా, సో అవి వేసుకొని ఇవి కూడా సిమ్లోనే అవి కలర్ చేంజ్ అయ్యే వరకు, మనకి కలర్ చేంజ్ అయ్యాక స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మంచి ఇల్లు అంతా అయితే గుమగుమలాడుతుంది ఇది చేసిన రోజు. సో అలా అవి కూడా ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇది హాఫ్ కప్పు అంటే 50 గ్రామ్స్ అనమాట. సో 50 గ్రామ్స్ జీరా వేసేసుకొని ఇది కూడా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇది కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఈ ఒక కప్పు క్వాంటిటీకి కొంతమంది 5 కప్పులు వేస్తారు, నేనైతే 3 కప్పులు వేసాను. మీరు కరివేపాకు ఎక్కువ కావాలి, ఇంకా మా కరివేపాకు టేస్టే మొత్తం నోటికి తెలియాలి అనుకుంటే మీరు కూడా 5 కప్పులు వేసుకోవచ్చు. మా హస్బెండ్కి ఏంటి అంటే మరీ కరివేపాకు మొత్తం ఫ్లేవర్ నోటికి అనిపించకూడదు. సో అందుకని నేనేం చేస్తానంటే 3 కప్పులు వేస్తాను కరివేపాకు. సో అలా 3 కప్పులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పట్టుకొని ఇలా నలిపితే నలిగిపోతుంది అనమాట, అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఈ కరివేపాకుని కడిగి ఆరబెట్టేసుకోండి, ఎండలో కాదు ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకుంటే మంచిగా ఆరిపోతుంది అనమాట, తడి లేకుండా. సో అది కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి స్పైసీనెస్కి సరిపడా మిర్చి వేసుకోవాలి. ఇవి ఎక్కువ స్పైసీ లేవు, అందుకని అన్నీ వేసాను అనమాట నేను. సో అవి కూడా వేసేసుకొని 2 లేదా 3 డ్రాప్స్ వేసుకొని ఆయిల్ అవి గలగల అనే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై చేస్తుంటే అర్థమవుతుంది, మనం తిప్పుతూ ఉంటాం కదా, అవి సౌండ్ ఫస్ట్ డిఫరెంట్గా వస్తాయి, ఇవి వేగిన తర్వాత డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. సో అలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని పప్పులన్నీ వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు ఒలిచి వేయాల్సిన అవసరం లేదు. ఒలిచి వేస్తే ఏంటి అంటే ముద్దగా అయిపోతుంది. సో అందుకని ఒలిచి వేయకుండా పొట్టుతోనే వేయండి. ఒకటే సైడ్ తిప్పకుండా మనము రొటేట్ ఆప్షన్ ఉంటుంది కదా, ముందుకి వెనక్కి, సో అలా పట్టుకోండి. ఇలా పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా అయిపోతుంది అనమాట. అలా మిక్సీ పట్టేసుకొని ఒక స్టోర్ చేసుకుంటే మనకు గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ సీసాలు ఇలా హాట్ బాక్స్లో దేంట్లో అయినా గాలిపోని ప్లేస్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇడ్లీలు చేసినప్పుడు ఒక్కోసారి మనకు ఓపిక ఉండదు, చట్నీ చేయాలనిపించదు, అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మాకు ఒక్కోసారి నేను కర్రీ కూడా చేయను, ఈ పొడితోనే తినేస్తాం అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది. సో వీడియో కింద